మిత్రులారా, పూజీ క్రియేషన్స్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈ వీడియోలో మెగా డిఎస్సికి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే విషయం గురించి తెలుసుకుందాం. ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. 2024 ఫిబ్రవరి 27 నుంచి మార్చి 6 వరకు నిర్వహించినటువంటి ఏపీ టెట్ ఫలితాలను కూడా విడుదల చేయడం జరిగింది. ఈ విషయం మనందరికీ తెలిసిందే. తరువాత జూలై 1 తరువాత టెట్ మరియు డిఎస్ఎల్కు డీటెయిల్డ్ నోటిఫికేషన్ వేస్తామనేసి మన ప్రభుత్వ పెద్దలు తెలపడం కూడా మనందరికీ తెలిసిన విషయమే. అయితే మనం డిఎస్సిలో విజయం సాధించాలంటే పాటించాల్సిన కొన్ని నియమాల గురించి ఇప్పుడు చూద్దాము. ముందుగా డిఎస్సి ప్రిపరేషన్కు ప్రతిరోజు కూడా 12 నుండి 14 గంటలు ఖచ్చితంగా కేటాయించాల్సిందే. ఇందులో ఎటువంటి మినహాయింపులు కూడా ఉండవు. ఈ 12 నుంచి 13 గంటలు ఎలాగంటే 8 గంటల నిద్ర, మిగతా కార్యక్రమాలకు ఒక 3 నుంచి 4 గంటలు మనం కేటాయించుకోవాలి. కొంతమంది చిన్నపిల్లల తల్లులు మిగతా వారికి ఈ సమయాన్ని వెచ్చించడం కుదరకపోవచ్చు, కానీ వారు కూడా వీలైనంత ఎక్కువ సమయాన్ని డిఎస్సి ప్రిపరేషన్ కోసం ఖచ్చితంగా కేటాయించవలసిందే. నెక్స్ట్, ప్రతిరోజు మీరు చదివిన టాపిక్స్ పైన ప్రాక్టీస్ టెస్ట్స్ అంటే మాక్ టెస్ట్లు 1 గంట సేపు ఖచ్చితంగా చేయడం మర్చిపోకూడదు. వాటి ఫలితాలను కూడా సరిచూసుకోవాలి. ఇవి మనకి చాలా వరకు హెల్ప్ అవుతాయి. ఒక స్టడీ షెడ్యూల్ను రూపొందించుకోవాలి. అందులో ప్రతి సబ్జెక్టుకు కూడా సమయాన్ని కేటాయించాలి. కీలకమైన అంశాలను క్రమం తప్పకుండా రివిజన్ చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం అధికారికంగా ఇచ్చిన సిలబస్ను ఒక చోట రాసుకొని అందులో మనం ఏ విభాగాలలో ఏ అంశాలలో కొంచెం బలహీనంగా ఉన్నామో గుర్తించుకొని వాటిపైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి. దీనిని మనం ఖచ్చితంగా చూసుకోవాలి. మనం ప్రాక్టీస్ టెస్టులు చేసేటప్పుడు సబ్జెక్ట్ వారీగా ప్రాక్టీస్ టెస్టులు చేయడానికి ప్రయత్నం చేయాలి. తద్వారా సబ్జెక్ట్ను సులభంగా గుర్తుంచుకోవచ్చు మరియు మన యొక్క నైపుణ్యాలను మనం మెరుగుపరుచుకోవచ్చు. చివరిలో మాత్రం గ్రాండ్ టెస్టులు చేయడానికి ప్రయత్నం చేయాలి. ప్రస్తుతం అయితే మాత్రం సబ్జెక్ట్ వారీగా ప్రాక్టీస్ టెస్టులు చేయడానికి ప్రయత్నించండి. కంటెంట్లకు సంబంధించి మనం ఎన్సీఈఆర్టీ పుస్తకాలు అంటే మన ప్రభుత్వ బడుల్లో 3 నుంచి 8వ తరగతి టెక్స్ట్ బుక్స్ ఉంటాయి. వాటిని అనుసరించడమే ఉత్తమమైనటువంటి మార్గం. వీలు కాని పక్షంలో మాత్రమే వేరే మెటీరియల్స్ని మనం చదవాలి. 99% టెక్స్ట్ బుక్స్ చదవడానికే ప్రయత్నించండి. మీరు రూమ్లో గనక ఉండి చదివినట్లయితే, లేకపోతే ఒకే ఊర్లో 4-5 కలిసి చదివినట్లయితే మాత్రం ఖచ్చితంగా గ్రూప్ డిస్కషన్స్ రూపంలో ఎగ్జామినేషన్స్ రివిజన్స్ మాత్రం చేసినట్లయితే అది మనకి అత్యుత్తమమైన ఫలితాలను ఇస్తుంది. మీకు గనక వీలైతే మీ గ్రూప్లో మీ రూమ్లో ఉండే వాళ్ళందరూ కూడా ఒక టాపిక్ పైన గ్రూప్ డిస్కషన్స్ అప్పుడప్పుడు చేసుకుంటే చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. మార్కెట్లో దొరికే అన్ని పుస్తకాలను కూడా చదివేయాలనే ఆతృతతో చదవకూడదు. ఇది మనకి నష్టాన్నే కలిగించే అవకాశం ఉంది. కాబట్టి సెలెక్టెడ్ మెటీరియల్ని మాత్రమే చదవాల్సి ఉంటుంది. కొంతమంది అభ్యర్థులు మాకు టెట్లో 100 నుంచి 110 మార్కులు మాత్రమే వచ్చాయి, మేము డిఎస్సిలో విజయం సాధించగలమా అని లేనిపోని భయాందోళనలకు గురవుతున్నారు. వారు ఒక్క విషయాన్నే గుర్తుపెట్టుకోవాలి. మనకు టెట్ మార్కుల యొక్క వెయిటేజీ 20% మాత్రమే ఉంటుంది. మనం డిఎస్సిలో కనుక ఎక్కువ మార్కులు కనుక సాధించినట్లయితే దీన్ని మనం ఓవర్కమ్ చేయొచ్చు. కాబట్టి మన దృష్టి మొత్తం పూర్తిగా డిఎస్సి ప్రిపరేషన్ పైనే కొనసాగించాలి. లేనిపోని భయాందోళనలను మనసులో పెట్టుకోకూడదు. మీరందరూ కూడా ఈ క్షణం నుంచే డిఎస్సి ప్రిపరేషన్ను మొదలు పెట్టండి. ఖచ్చితంగా మీరందరూ ఈ డిఎస్సిలో విజయం సాధించి ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడతారనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది మరీ ఎక్కువ ఒత్తిడికి గురి అవుతున్నారు. మరీ ఎక్కువ ఒత్తిడికి గురి కాకుండా ప్రణాళికాబద్ధంగా కష్టపడి చదివి ఈ డిఎస్సిలో విజయం సాధించాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.